రంగుల లోకంలో, ఈ రంగుల లోకంలో, రంగుల లోకంలో, రంగుల లోకంలో రాలే జీవులమయ్యా మేము, రాలే జీవులమయ్యో, రాలే జీవులమయ్యా మేము, రాలే జీవులమయ్యో. గొప్ప దేవుడయ్య స్వామి, గొప్ప దేవుడయ్య స్వామి, ఆ స్వామి సయ్య రేపు మా పోస్తాడయ్యా, రేపు మా పోస్తాడయ్యా. గొప్ప దేవుడయ్య స్వామి, ఆ స్వామి సయ్య రేపు మా పోస్తాడయ్యా, రేపు మా పోస్తాడయ్యా, రేపు మా పోస్తాడయ్యా, రేపు మా పోస్తాడయ్యా. స్తుతులు నీకే యేసయ్యా, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు నన్ను దాటించిన యేసయ్యా, నిత్య జీవమిచ్చిన యేసయ్యా, నన్ను దాటించిన యేసయ్యా, నిత్య జీవమిచ్చిన యేసయ్యా, నా వందనం నీకే యేసయ్యా, నా స్తుతులు నీకే యేసయ్యా. నిన్ను విడిచిపోతిని, నన్ను వెతికితివి కాపరిగా, నీ భుజముపైన మోసుకొని, నీ మందలో చేర్చితివి. నన్ను విడిచిపోతివి, నన్ను వెతికితివి కాపరిగా, నీ భుజముపైన మోసుకొని, నీ మందలో చేర్చితివి. నీవి పోలిని గొర్రెనై, నిన్ను వెంబడించుచున్నాను,
ప్రత్యుత్తర వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 87వ కీర్తన మొదటి నుండి చివరి వరకు. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయములని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తియా తూరు కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించిరని ఎదురు. మా గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న నా తండ్రి నీకు స్తోత్రం నాయనా. భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవా నీకు స్తోత్రం నాయనా. ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు చేయగలవాడవు గొప్ప
పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, నిలిచుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు.
దేవుడు జనవరి నుంచి కూడా ఆగస్టు ఈ 3వ వారంలోకి నడిపించిన దేవునికి లెక్కించలేని నా హృదయపూర్వక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఇప్పటి వరకు కూడా అన్ని విషయాల్లో చాలిన దేవుడిగా ఉండి మా బలహీనతలో బలాన్ని, శక్తిని ఇచ్చి నడిపించి ఆయన మందిరానికి నడిపించిన దేవాదేవునికి లెక్కించలేని కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకున్నాను. నాకు ఇచ్చిన కుటుంబాన్ని, బిడ్డల్ని, మనవ సంతానం అంతా కూడా కాపాడి క్షేమంగా నడిపిస్తున్న దేవునికి వందనాలు. కుటుంబంలో ప్రతి విషయంలో కూడా ఆయన చాలిన దేవుడిగా ఉండి మాకు తోడుగా ఉండి మమ్మల్ని వెన్నుతట్టి నడిపింపజేస్తున్న దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా కృప చూపించి కాపాడిన దేవునికి లెక్కించలేని స్తుతి స్తోత్రం నా నిమిత్తం ప్రార్థిస్తున్న మీ అందరికి కూడా నా వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యాన్ని యేసయ్య నామములో సమర్పిస్తున్నాను. ఎత్తనొక్కలు మైక్ దగ్గరికి వెళ్ళాలి. కీర్తనలు 46. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము. అంతే. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం ఇక్కడ దీవించి ఆశించనుగాక. కాచి కాపాడేవు నాయన. నాయన నీ బిడ్డలు చేస్తున్న ఆయన వాక్యం చెప్పే బిడ్డతో నాయన నీ తోడు సన్నిధి ఉంచి నాయన, కాపుదాలు ఉంచి నాయన. ఏ వాక్యం మాకు ఇస్తావు నాయన. దేవునికి వందనాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుడు మరి గత వారం నుంచి ఈ వారం వరకు ప్రభుదినాల్లో మనందరినీ కూడా ఆయన సజీవ లెక్కలో ఉంచి నడిపించి ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి మనం వెళదాం. కళ్ళు మూసుకున్నట్లయితే, అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మనతో మాట్లాడే దేవుడు, ప్రతి హృదయాన్ని తాకే దేవుడు. ఆయన చెప్పే ప్రతి మాట
ఆయన సెలవిచ్చే ప్రతి మాట మన హృదయాన్ని తాకాలి, మన హృదయము బాగుపడాలి, మన హృదయము ఆయన మాట ద్వారా నింపబడాలి. అట్టి కృప దేవుడు అనుగ్రహించులాగున ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప దేవా, కనికరం కలిగిన యేసయ్య, నీ పాదాలకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేనికి పనికిరాని వాడను, దేనికి యోగ్యత లేని వాడనైనా నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని నిలబెట్టినందుకు నీ వందనాలు. మాతో మీరు మాట్లాడే దేవుడు, మౌనముగా ఉండే దేవుడు కాదు నైనా, నీ వందనాలు. నీ మాట మమ్మల్ని బ్రతికించేదేస్తుంది, నీ మాట మమ్మల్ని ఉజ్జీవింపజేస్తుంది, నీ మాట మా హృదయాంతరంగాలను పరిశోధిస్తుంది నాయన. నీ వందనాలు. అట్టి కృప మాకు అనుగ్రహించండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగే మనస్సును మాకు అనుగ్రహించమని, నీ కృపలో మా జీవితాలు బాగుపడే భాగ్యం అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి చదవబడిన వాక్య భాగంలోనికి మనం వెళదాం. కీర్తనల గ్రంథం 46వ కీర్తన 46, 1 నుంచి మరి 3 వచనాలు మనం చదువుగా విని ఉన్నాం. కీర్తనల గ్రంథం 46. ఒకసారి మరలా అదొకసారి చదువుతారా? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటంటే, దేవుడు నాకు ఆశ్రయము. ఆయన మనకు ఆశ్రయము. మన జీవితంలో ప్రతిరోజు ఒకేలాగా ఉండదండి కదా. ప్రతిరోజు ఒకేలాగా గడవదు. కొన్ని రోజులు సంతోషంగా గడుస్తాయి, కొన్ని దినాలు దుఃఖంతో గడుస్తాయి, మరి కొన్ని దినాలు సమస్యలు వస్తూ ఉంటాయి, కొన్ని రోజులైతే సమస్యలే ఉండవు. ఒక్కొక్కసారి అయితే సమస్య తర్వాత సమస్య, సమస్య తర్వాత 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 ఒకదాని వెంబడి వస్తూనే ఉంటాయి. జీవితంలో ఇలాంటి పరిస్థితులు కొద్దిమందికి ఎదురవుతుంటాయి. మనము ఆ గలిబిలి పరిస్థితులను చూసి చాలా భయపడతాం. భయపడి ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది. ఈ పరిస్థితులను వదిలేసి వెళ్ళిపోదామా, లేకపోతే ఈ పరిస్థితులను చూసి భయపడి మనం దాక్కుంటామేమో, ఎక్కడికైనా పోతే బాగున్ను, లేదా కొన్ని జీవితాలు అయితే అర్ధాంతరంగా ముగిస్తే బాగున్ను, ఈ శ్రమలు శోధనలు తట్టుకోలేకపోతున్నానని అనుకుంటూ ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, అయితే మనం ఎన్ని కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యము, పిల్లల భవిష్యత్తు కొరకై ఆందోళన, ఇవన్నిటిని కూడా సమస్యలు ఎదురవుతూ ఉంటే మనకు ఆశ్రయం ఎవరు, మనం ఎక్కడికి వెళ్ళాలి అని మనము ఎదురు చూస్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళాలి, నా సమస్యకు పరిష్కారం ఎక్కడ, నా ఇబ్బందికి మరి చక్కటి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, నా శోధన వేదనలకు బాధలకు ఉపశమనం ఎక్కడ దొరుకుతుంది, నా వ్యాధికి నయమైనటువంటి పరిస్థితులు ఎక్కడ దొరుకుతాయి, నా ఇరుకులు ఇబ్బందులు ఎవరికి చెప్పుకోగలనని బాధపడుతూ భయపడి మరి పరిగెడుతూ ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, ఇలాంటి సమయాల్లో ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి దగ్గరికి వెళితే నా సమస్యలు తీరుతాయి, ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే నా బాధలు మరి దిగమింగుకొని
కొంత ఉపశమనం కలుగుతుంది అని మనం అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, వీటన్నిటికీ సమస్యకు దేవుడు చెబుతున్నాడు, దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన ఆశ్రయము మనకు ఉంటే ఎటువంటి సమస్య వచ్చినా ఆయన దగ్గరకు మనము వెళ్ళిపోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు 3 అంశాలు మీతో మరి చక్కగా దేవుని మాటలు ధ్యానించడానికి మీ ముందుకు వచ్చాను. 3 అంశాలు. మొదటి, దేవుడు మనకు ఆశ్రయము. రెండవది, దేవుడు మనకు బలము. మూడవదిగా, దేవుడు మనకు సహాయకుడు. కష్టకాలంలో దేవుడు మనకు సహాయకుడు. 3 అంశాలు మనం ధ్యానించుకుందాం. మొదటి అంశము, దేవుడు మనకు ఆశ్రయము. ఇప్పుడు చెప్పాను కదండి, దేవుడు మనకు ఆశ్రయం అంటే ఆయన రక్షణ స్థలము. పూర్వకాలంలో శత్రువులు దాడి చేసినప్పుడు, శత్రువులు ఒక దేశం మీదకి ముట్టడించడానికి వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారంటే పారిపోయి ప్రాచీన కాలంలో కోట లోపల దాక్కుంటారంట. పారిపోయి ఎక్కడ దాక్కుంటారు? కోట లోపల దాక్కొని తలుపులు బిగించి లోపల దాక్కుంటారు. ఆ కోటని పడగొట్టడం చాలా కష్టమంట. దుర్భేద్యమైనటువంటి దుర్భేద్యమైన ఆ కోట గోడల్ని పడగొట్టడం కష్టమని కోట లోపల దాగుకునేటువంటి వాళ్ళంట. అయితే మనకు ఈ జీవితంలో ఎదురయ్యేటువంటి శోధనలు, వేదనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అలాగే మానసికమైనటువంటి ఒత్తిళ్ళు, ఇవన్నీ కూడా వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో ఆయనకి ఆశ్రయముగా మనకుంటే, మనకు వీటన్నిటి మీద జయాన్ని దేవుడు ఇస్తాడు. బాధలు రావు అని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. శోధనలు రావు అని చెప్పలేదు. దేవుని బిడ్డలు అనుకుంటారు, చాలామంది అనుకుంటారు, వాళ్ళకి దేవుడు ఎంత ఆశీర్వాదం ఇచ్చాడో, ఈ సంవత్సరం అంతా వాళ్ళ కుటుంబంలో ఒక్క బాధ కూడా లేదు. చూసారా, వాళ్ళ జీవితాల్లో బాధలే లేవు. అంటే దేవుడు వారికి ఆశ్రయంగా ఉన్నాడు, వారిని ఎంతగా ఆశీర్వదించాడో అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అది కాదు ఆశీర్వాదం. కష్టాల్లో కూడా, నష్టాల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడే, అది ఆశీర్వాదం. నీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నీకు ఎన్ని ఇరుకులు వచ్చినా, శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, దేవుడు నాకు తోడుగా ఉండి నడిపిస్తుంటాడే, మన మధ్యలో ఉంటాడే దేవుడు, అది ఆశీర్వాదం. ఆ దేవుడు మనతో కూడా ఉండాడని నమ్మడం చాలామంది నమ్మరు. అందుకే చాలామంది చనిపోతారు, కష్టాల్లోంచి పారిపోతారు. శోధనలు, వేదనలు వచ్చినప్పుడు, వ్యాధులు, బాధలు మనల్ని చుట్టుముట్టినప్పుడు భయపడి వెళ్ళిపోతారు. ఎవరైతే దేవుడు నాకు తోడుగా ఉన్నాడని విశ్వసిస్తారో వారి యందు దేవుడు ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారికే దేవుడు ఆశ్రయముగా ఉంటాడు. వారిని దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు, జీవింపజేస్తాడు, ఆశీర్వాదము వారికి అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో గొలియాతును చంపిన తరువాత దావీదు జీవితంలో శోధనలు, వేదనలు ఉండవేమో అనుకున్నారు. కానీ అప్పటి నుంచే దావీదుకి శ్రమలు ప్రారంభించబడ్డాయి. గొలియాతును జయించిన తరువాత సౌలుకు తక్కువగాను, దావీదుకు ఎక్కువగాను జయములు మళ్ళీ చెల్లించడము సౌలు తట్టుకోలేకపోయాడు. సౌలు రాజు తట్టుకోలేక అసూయ చెంది, ఇప్పుడు వచ్చినటువంటి ఇతనికి ఇంత కీర్తి ఎలా వచ్చింది, రాజుగా ఉన్న నాకు ప్రజలు తక్కువగా కీర్తిస్తున్నారేంటని అసూయపడి దావీదును తరమడం మొదలుపెట్టాడు.
సౌలు రాజు దావీదును తరుముతున్నాడు. చంపాలి అని అనేక మార్లు దావీదును ప్రయత్నం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమైతే అలాంటి ప్రయత్నాలు మనకు జరిగితే ఎంతగా వేదన చెందిపోతాం. ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలి, భయపడి పారిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఏమైనాడు అంటాడు. దావీదు కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 2వ వచనంలో ఒక చక్కటి మాట అంటాడు. ఏమంటాడు? యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఆయన శత్రువుల ద్వారా తరమబడుచున్న, శత్రువుల ద్వారా ఆయనకు మరణము ఎంతగానో భయంకర పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ ఆయన దగ్గరే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన భయపడకుండా ఏమంటున్నాడు? నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఆశ్రయ దుర్గము ఆయనే. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భయపడలేదు. శత్రువు దావీదును తరుముతున్నా, శత్రువులు దావీదు పైకి పడుతున్నా, ఎక్కడెక్కడ దాక్కున్నాడో వెతికి పట్టుకొని చంపాలని అనుక్షణము దావీదును ఇబ్బందులు పెట్టినప్పటికీ దావీదు నా ఆశ్రయ దుర్గము దేవుడైన యెహోవాయే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిస్థితులు నిన్ను తరుముతున్నాయేమో, భయంకరమైనటువంటి పరిస్థితులు మరి నిన్ను తరుముతూ వివిధ రకాలుగా మనల్ని బాధ పెడుతున్నాయేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి నా బాధను విన్నవించుకోవాలి అని బాధపడుతూ భయపడుతున్నావేమో. నీ ఆశ్రయ దుర్గము దేవుడే, నిన్ను ఆదరించేవాడు దేవుడే, నిన్ను అక్కున చేర్చుకునేవాడు దేవుడే. మోకాళ్ళొంగి దేవుని సన్నిధిలో, అయ్యా నాకెవరూ లేరు, నన్ను శత్రువులు తరుముతున్నారు, శత్రువులు నిందిస్తున్నారు, బాధిస్తున్నారు, భయపెడుతున్నారు, నాకెవరు దిక్కు నాయనా, నా ఆశ్రయ దుర్గము నీవే కదయ్యా అని ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు. అది ఆశ్రయము అంటే దేవుడు చక్కటి ఆశ్రయము మన జీవితాల్లో ఆయన అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు జీవితంలో ప్రమాదములో ఉండి కూడా అత్యంత భయంకరమైన ప్రమాదము పొంచి ఉంది అని తెలిసి కూడా దానియేలు మరి ప్రార్థించడం మానలేదు. అటువంటి దానియేలును సింహాల బోనులో వేయమని రాజు ఏం చేశాడు? ఆర్డర్ ఇచ్చాడు. సింహాల బోనులో అతన్ని వేసేయండి, అతను జీవించడానికి యోగ్యుడు కాదు అని అతని మీద అపనిందలు వేసి అతను రాజు శిక్షించేటట్టుగా దానియేలుని చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు రాజు అంటాడు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో రాజును మరి ఏమంటాడు ఒక్కసారి చూడండి. అందుకు ఆ ప్రధానులు ఒక నింద మోపవలనని హేతువు కనిపెట్టుచుండు. 4వ వచనం. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేరి. అందుకు ఆ మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము లేదనుకునేరి. అప్పుడు ఆ పద్ధతి విషయంలో మరి దానియేలును చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి లోను చేసి అప్పుడు సింహాల గుహలో వేయాలని పథక ప్రకారం అతన్ని చేశారు. అయితే ఇప్పుడు మనం గమనిస్తే రాజైనటువంటి మరి ఆయన సింహాల గుహ దగ్గరకు దానియేలును తీసుకుని వచ్చారు. రాజు 16వ వచనం మనం గమనిస్తే, అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా
బంట్రౌతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, అప్పుడు ఒక రాజు ఆ మాట అంటున్నాడు, వినరారా? ఒకసారి చదువుదామా? నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. రాజుకు కూడా ఎంత విశ్వాసం అండి దేవుని పట్ల. నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షిస్తాడేమో అని ఖచ్చితంగా రాజుకు నమ్మకము ఉంది. అయినప్పటికీ రాజుగా ఆయన కర్తవ్యం నెరవేర్చాలి కాబట్టి ఖచ్చితంగా మరి దానియేలును ఏం చేశాడమ్మా? సింహాల బోనులో వేసేసాడు. సింహాల బోనులో వేస్తూ ఈ మాట అని సింహాల బోనులో వేయమన్నాడు. కానీ రాజుకు నిద్ర పట్టలేదు. మరి ఆ పాటలు వాయిద్యాలు అన్నీ కూడా పక్కన పెట్టేశాడు. ఉపవాసం ఉన్నాడంట రాజు. బాధ బాధ బాధ. ఎందుకు బాధ? దానియేలు అంత చక్కటి నీతిమంతుడు లేడు. ఇటువంటి దానియేలును సింహాల బోనులో వేస్తే అయ్యో దానియేలు చనిపోతాడేమో, అయ్యో మంచి బిడ్డ కదా, దేవుని నమ్ముకున్న బిడ్డ, అయ్యో అనవసరంగా బిడ్డను వేసానేమో అని రాత్రంతా ఆలోచిస్తూ రాజు నిద్రపోలేదు, ఉపవాసం ఉన్నాడు. ఆ దేవుని బిడ్డ గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. మరి నాట్యాలు, మరి సంగీత వాద్యాలు అన్నిటిని పక్కన పెట్టేశాడు. రాత్రంతా కలత నిద్రించకుండా ప్రొద్దన్నే వెళ్ళిపోయాడు. చూద్దామా? ప్రొద్దన్నే వెళ్ళిపోయాడంటే వెళ్ళిపోయి ఆ దానియేలు చక్కగా అక్కడికి, ఆ రాజు అక్కడికి వెళ్ళిపోయి ఆ గుహ దగ్గరకు వెంటనే 20వ వచనం చూడండి. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. రాజుకు ఉండబట్టలేకపోయాడు. రాత్రంతా నిద్రలేదు. రాత్రంతా ఆకలితో అలమటిస్తూ ఉపవాసముతో అయ్యో దానియేలు సింహములు పీక్కున్నాయేమో, తినేసి ఉంటాయేమో, మాంసపు ముద్దలుగా నవిలేసాయేమో అయ్యో అనుకొని బాధపడుతూ ప్రొద్దన్నే గుహ దగ్గరికి వెళ్ళిపోయాడు. అయినా విశ్వాసంతో ఏదైనా బతుకుంటాడేమో దానియేలని గుహ దగ్గరికి వెళ్ళి దానియేలును అడుగుతున్నాడమ్మా. దానియేలు పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాడు. వెంటనే అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేని గనుక ఆయన తన దూత నంపి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనేను. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలుకి ఇంత కష్టం వచ్చినప్పటికీ, ప్రాణము పోయేంత కష్టము వచ్చినప్పటికీ ఆయన ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడు ఆశ్రయముగా ఉంటే సింహాల నోళ్ళు మూయబడతాయి. ఎటువంటి కష్టమైనా అది మూయబడుతుంది. ఎలాంటి నింద మన మీదకు వచ్చినా దాన్ని దేవుడు మూసివేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతటి కష్టము మన మీదకు వచ్చినా ఆయన ఆశ్రయ దుర్గముగా మనకుంటే ఆ నిందలన్నిటిని కూడా మూసివేస్తాడు. వాటిని గట్టిగా దేవుడు అణిచివేస్తాడు. సింహాలు మౌనము వహించాయి. దానియేలును తినలేదు, కనీసం దానియేలుని ముట్టలేదు. మౌనముగా ఉపవాసమున్న సింహాల్లాగా ఎంతగానో దానియేలు దగ్గరే కూర్చున్నాయి. దానియేలుకు ఏ హాని చేయలేదు. దానియేలుకు ఎవరు ఆశ్రయదుర్గముగా ఉన్నారు? దేవుడే ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. వెంటనే దానియేలును పైకి తీసుకొని వచ్చాడు. ఎవరైతే దానియేలును సింహాల గుహకు అప్పగించాలని మరి ఎంతగానో మరి కుట్రతో చేశారో వారిని తీసుకురమ్మన్నాడు. ఎవరు? రాజు. వారిని, వారి భార్యలను, వారి బిడ్డలను
వెంటనే తీసుకొని వచ్చి సింహాల గుహలో వేశాడు. వారు పైనుంచి కింద పడే లోపు సింహాలు వారిని పట్టుకొని ముక్కలు చేసి ఎముకలను పిండి పిండిగా నవిలేసాయంట. ప్రియదేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని బిడ్డల్ని ముట్టాలి అని అనుకుంటారో దేవుడు వాళ్ళని వదిలిపెట్టడు. ఎవరైతే దేవుని బిడ్డల్ని నాశనం చేయాలనుకుంటారో మీరు దేవునికి అప్పగించుకోవాలంతే. దేవా నీకు అప్పగించుకుంటున్నాను అయ్యా, ఈ బిడ్డ నన్ను హింసిస్తున్నాడు, ఈ బిడ్డ నన్ను భయంకరంగా తూలనాడుతున్నాడు, కొడుతున్నాడు, అల్లాడిస్తున్నాడు, తండ్రి నీకు అప్పగించుకుంటున్నాను. నువ్వు మార్పు చేయనాయనా, నువ్వు మార్పు చేయనాయనా, బిడ్డని నువ్వు మార్చు యేసయ్యా అని దేవునికి అప్పగించుకోవడం అంతే. ఆయనే ఆ కార్యాన్ని చేస్తాడు. ఎందుకంటే ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో వారికి దేవుడు ఆశ్రయదుర్గమై ఉంటాడు. ప్రియదేవుని బిడ్డలారా, యోసేపు చక్కగా మరి పోతీఫరు ఇంట్లో నమ్మకస్తుడుగా జీవించాడు. నమ్మకస్తుడుగా ఉంటే భార్య, ఆ యజమానుని భార్య ఆయన పైన కన్నేసి ఆయనతో పాపం చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఎంతగానో భయపడి వస్త్రం కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు దూరంగా. నేను పాపము చేయను, ఇట్టి పాపమునకు నేను దూరముగా ఉంటానని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆదికాండము 39వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అయితే మరి దూరంగా వెళ్ళిపోయాడు. నింద యోసేపు పైన వచ్చింది. నన్ను బలత్కరించబోయాడని తన భార్య యజమానుడికి చెబితే కోపగించుకొని తనను చెరసాల్లో వేయించాడు. అయినా అతను భయపడలేదు, అయినా అతను దిగులు పడలేదు. ఎందుకంటే ఆయన పక్కన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఆయనకు ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి ఆయన భయపడలేదు, ఆయన కృంగిపోలేదు. మరి దేవుడు తన బిడ్డను త్వరగా కష్టంలో ఉన్నప్పటికీ, జైలులో ఉన్నప్పటికీ, చెరసాలలో నుంచి కొన్ని దినాలు గడిపినప్పటికీ తిరిగి మరలా ఆయన ఉన్నత స్థితికి దేవుడు నడిపించాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం, అయ్యో ఏంది ఇన్ని కష్టాలు, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. మా కుటుంబ సభ్యుల్లో ఒకరున్నారు, బంధువులు. వారి గురించి 2 దినాల క్రితం మేము అనుకున్నాం. వారు దూరంగా ఇల్లు కట్టుకొని చక్కగా పెద్ద ఇంటిలో వారు నివసిస్తుంటే, ప్రియదేవుని బిడ్డలారా, ఒక పోలీస్కి వారి కూతుర్ని ఇచ్చారు. అందరికంటే బంధువులు. ఆయన దూరంగా వెళ్ళి పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. చక్కగా అందులో కాపురం ఉంటూ, ఆయనకు ఒక కొడుకు, 2 కూతుర్లు అయితే 2 కూతుర్లు, ఒక కూతుర్ని ఆయనతో పాటు ఉండేటువంటి ఇరుగు పొరుగులో ఒక పోలీస్కి ఇచ్చాడు. పోలీస్ ఆయనకి ఇచ్చాడు. చాలా సంతోషంగా ఉన్నారు కుటుంబం, చాలా సంతోషంగా ఉన్నారు. ఒక పోలీస్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ఇస్తే 6 నెలలు, కేవలం 6 నెలల లోపు ఆ అమ్మాయిని గట్టిగా కొడితే ద్వారబంధనానికి తట్టుకొని పడిపోయిందో లేకపోతే చనిపోయిందో తెలియదు. వెంటనే ఆ పోలీసు ఏం చేశాడంటే ఫ్యాన్కి ఊరేసేసాడు. ఊరేసి మీ అక్క ఊరేసుకుందని ఫోన్ చేశాడు తమ్ముడికి. వెంటనే తమ్ముడు వెళ్ళిపోయాడు. చూస్తే ఫ్యాన్కి ఊరేసుకొని ఉంది. నువ్వు ఎక్కడున్నావు బాబు అంటే, నేను స్టేషన్లో ఉన్నా, నాకు ఫోన్ వచ్చింది, ఎవరో చెప్పారు, నువ్వు వెళ్ళిపో ఇంటికి అన్నాడు. అంత అనుమానం వచ్చింది. చివరికి చూస్తే వాడే చంపి ఊరేసేసాడు. ఒక కూతురు చనిపోయింది. పెళ్ళయి 6 నెలలు కాకముందే, 6వ నెలలోనే కూతురు చనిపోయింది. అప్పటి నుంచి ఆ కుటుంబంలో అనేక శోధనలు. తండ్రికి బాగలేకుండా తండ్రి మరణ పడకలోకి వెళ్ళిపోయాడు. ఈ కోర్టు చుట్టూ కేసులు తిరుగుతూ ఉన్నారు. బాధలు, నిందలు. సరే, ఎలాగో కొడుకు పెళ్ళైతే కొడుకు కూడా ఇబ్బందులే. ఒకదాని తర్వాత శోధనలు. తర్వాత వాళ్ళ తల్లిగారికి
ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉందని ఈ మధ్య తెలిసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తండ్రి అంటాడు, ఒకసారి వెళితే ఏందిరా మాకు ఈ బాధలు, ఒకదాని తర్వాత ఇన్ని దెబ్బలు తగులుతున్నాయి, మా వల్ల కావట్లేదురా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి చేస్తాలో అర్థమే కాలేదు. మనం దేవుని మాటలు చెప్పి ఇంటికి వచ్చేసాం, కానీ ఆయన గురించి ప్రార్థిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని జీవితాలు చాలా భయంకరమైన స్థితిలో ఉంటాయి. వారు ఒకప్పుడు ఎంతగానో అనుకొని ఉంటారు, నేను దూరంగా ఇల్లు కట్టుకున్నాను, నాకు చక్కటి నివాసం ఉంది, ఆ చుట్టుపక్కల వారిలో నేనే గవర్నమెంట్ ఉద్యోగస్తుడిను, ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అనుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వారి కుటుంబాన్ని తలుచుకుంటే చాలా బాధేసింది. ఏమైంది? దేవుని ఆశ్రయదుర్గముగా ఉంటేనే మన కుటుంబాలు ఎంతో నెమ్మదితో, ఎంతో సమాధానముతో, ఎంతో ఆశ్రయదుర్గమును దేవుడు చేసుకుంటే నెమ్మది సమాధానము మన కుటుంబాల్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత డబ్బుండి ఏమి లాభం, ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలుండి ఏమి లాభం, నెమ్మది లేని విస్తారమైన ధనముండుట కంటే కొంచెం ఉండి ఆయన స్తుతించడం ఎంత గొప్ప భాగ్యం. అప్పుడు అనుకున్నాం, అమ్మా ఈ దేవుడు మనకిచ్చిన దీన్ని బట్టి మనము ఎంతో కృతజ్ఞులం, అలాంటి దుస్థితి దేవుడు మనకి ఇవ్వకుండా కాపాడుతూ వస్తున్నాడు అని మేము ఎంతగానో దేవుని బ్రతిములాడి ప్రార్థించాం. ఆ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉండండి మీరు కూడా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్రయదుర్గముగా ఉంటే మనకు ఎన్ని శోధనలు వేదనలు వచ్చినా అందులో నుంచి మనము తప్పించబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్రయదుర్గం అంటే అది. రెండవదిగా దేవుడే మనకు బలం. ఒకటి, దేవుడు మనకు ఆశ్రయదుర్గము. రెండవ, దేవుడు మనకు బలం. దేవుడు మనకు బలం అంటే మనము చేయలేని కార్యాన్ని, మనకు సాధ్యము కాదు అనుకున్న కార్యాన్ని దేవుడు చేయగలిగే కార్యంగా చేస్తాడే, అదే దేవుని బలం. మనమైతే ఆ కార్యము చేయలేము అని అనుకుంటాం, మన వల్ల కాదు అని అనుకుంటాం. నా వల్ల ఇది కాదు, నా వల్ల అయితే ఇది కాదు, నాకు ఈ స్తోమత లేదు, నాకు ఇది సాధ్యము కాదు అని అనుకొని మనం తలుపులు వేసేసుకుంటాం. అది ఓపెన్ చేయలేరు అని అనుకుంటాం. అయితే మరొక చెయ్యి మన వైపు నుంచి, మన వెనుక నుంచి దేవుడు ఆ కార్యాన్ని తీస్తాడు, ఆ తలుపు తీస్తాడు, ఆ కార్యము చేస్తాడు ఆయన. అది దేవుని బలం. దేవుని బలము మనుష్యుల బలము కంటే ఎంతో గొప్పది, ఎంతో శక్తివంతమైనది. ఆ బలము ముందు మనము ఏమి చేయలేం, అలా చూస్తూ ఊరుకోవాల్సిందే తప్ప ఆ బలము ముందు మనము చిన్నవారమే. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే ఇజ్రాయిలు సైన్యం అంతటిని కూడా ఐగుప్తుల నుంచి విడిపించాడా? నాయకుడుగా ముందుండి నడిపించాడు. ప్రజలందరినీ ఐగుప్తు చెరలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. మంచిదే. నాయకుడుగా దేవుడు ఆయన ఎన్నుకున్నాడు, నమ్మకస్తుడుగా ప్రజలందరినీ కూడా విడిపించాడు. అలా తీసుకొని వస్తూ ఉన్నాడు. ఐగుప్తీయులు తరుముతూ వస్తున్నారు. వడివడిగా వీరు కూడా వెళుతున్నారు. వెంటనే ఏమొచ్చింది? ఎర్ర సముద్రము అడ్డొచ్చింది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? వెనక శత్రువులు తరుముతున్నారు, ముందేమో సముద్రం అడ్డుగా ఉంది. ఈ బలమైన సముద్రాన్ని మనము దాటలేము. శత్రువుల చేతిలో ఈరోజు మన పని అయిపోయింది అనుకున్నారు. మోషే చేతిలో ఏముంది? ఒక కర్ర మాత్రమే ఉంది. కర్రతో ఏం చేస్తాడండి? ఏమీ చేయలేరని ఇశ్రాయేలు ప్రజలు, అయిపోయింది మన పరిస్థితి, అయిపోయింది, ఈరోజు అయిపోయింది, ఇక నా జీవితం క్లోజ్, నా జీవితం ఇంతటితో సమాప్తం అనుకున్నారు. అందరూ కూడా తిట్టుకోవడం మొదలుపెట్టారు. అయ్యా మోషే,
మమ్మల్ని అక్కడే ఉండిచ్చచ్చు కదా, ఆ ఐగుప్తులో ఉంటే 4 మెతుకులు తిని బ్రతికేవాళ్ళం కదా నాయన, ఈ సముద్రం కాడ మమ్మల్ని చంపి పాతి పెట్టాలని అనుకుంటున్నావు అయ్యో అని ఎలుగెత్తి మొరపెట్టారు, తిట్టుకున్నారు మోషేని. మోషే భయపడలేదు, ఎందుకంటే దేవుని బలము మోషేకు తెలుసు, వారెవ్వరికి తెలియదు. దేవుని బలము ఆయనకొక్కడికే తెలుసు. అందుకు ఆయన భయపడలేదు, సనగలేదు. మరి ఆయన ఒక్కసారి దేవుని బలాన్ని జ్ఞాపకం చేసుకొని కర్రచ్చు మరి దేవునికి ప్రార్థించాడు. దేవుడు ఏమన్నాడు? ఆ కర్రని సముద్రం వైపు చాచమన్నాడు. అంతే, సముద్రము వైపు ఆ కర్రని చాచాడు. సముద్రమును తాకగానే ఆ సముద్రము 2గా చీలిపోయింది. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని బలము ఇంత గొప్పదా అని ఇశ్రాయేలీలు కళ్ళు పెద్దవి చేసి చూశారు. ఏమి అర్థము కాని పరిస్థితుల్లో సముద్రము 2గా చీలిపోయి ఆరిన నేల మీద అందరూ నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇటువైపు సముద్రము, ఇటువైపు సముద్రము. దేవుని బలము అత్యంత శక్తివంతమైనది. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నీ పరిస్థితులు నీకంటే పెద్దగా కనిపించవచ్చు. ఈరోజు నీ పరిస్థితులు, నీ ఇంటి కుటుంబ పరిస్థితులు నీకంటే ఉన్నతమైనట్టుగా నీకు కనిపించి నిన్ను వెక్కిరించవచ్చు. ఆ పరిస్థితులు నువ్వు తట్టుకోలేవు, దాటలేమేమో అనుకోవచ్చు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన బలము మనతో ఉంటే ఎంతటి దాన్నైనా మనము జయించగలం. మోషేకు మాత్రమే తెలుసు దేవుని బలము. ఒక్కసారి ఆయన కర్ర చాపగానే సముద్రము 2గా చీలిపోయింది. ఆరిన నేల మీద చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. వెంటనే ఐగుప్తీయులు కూడా వెనకనే వచ్చారు. సముద్రములో గుర్రములన్నిటిని కూడా, రథాలు అన్నిటిని కూడా మరి వెంటనే కూల్చివేశాడు. మొత్తం అన్నీ మునిగిపోయాయి, అందరూ చనిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బలము చాలా గొప్పది. ఒకడు అన్నాడంట, సముద్రము 2గా చీల్చాడు దేవుని అంటే. అన్ని ఉత్తమాటలు. ఆ ఎర్ర సముద్రము కాళ్ళు మోకాలు లోతుంటుందండి, అంతేను. ఆ ఎర్ర సముద్రం మోకాలు లోతుంటుంది, ఉత్తమాటలండి. దేవుడు ఆ సముద్రంను చీల్చలేదు, పెట్టలేదు. మోకాళ్ళు ఉంటాయండి, నేను పోయినానండి ఆ సముద్రంకి అని ఒక అతను హేళి చేస్తూ మాట్లాడాడంట. వెంటనే ఒక సేవకుడు పక్కనే ఉండి, అయ్యా, ఎర్ర సముద్రం మోకాలు లోతుంటే నా దేవుడు ఎంత గొప్పవాడంటే ఆ మోకాలు లోతులోనే ఐగుప్తు రథాలను ముంచేశాడయ్యా దేవుడు. నా దేవుడు ఎంత గొప్పవాడే అన్నాడంట. వెంటనే ఆయనకి ఏం అర్థం కాలేదంట. ఆ మోకాలు లోతులోనే రథాలను ముంచాడంటే దేవుడు ఎంత గొప్పవాడో అన్నాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులు మనల్ని హేళన చేస్తారు, నిందిస్తారు, వెక్కిరిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆ ఎటువంటి సమస్యనైనా, ఎంత పెద్ద ఉపద్రవాన్నైనా దేవుడు ఏం చేస్తాడు? తన బలముతో దాన్ని పక్కకు తీసేస్తాడు. అయితే మన వీక్నెస్ ఏంటంటే అప్పటి వరకు మనము ఆగలేము. అప్పటి వరకు ఆగలేము మనం. దేవుని బలము వచ్చి కార్యము చేసే లోపు మనకు ఆగలేము. వెంటనే మనం నిరుత్సాహపడిపోతాం, వెంటనే అవిశ్వాసంగా తయారైపోతాం, వెంటనే వెళ్ళిపోయి అయ్యయ్యో నా వల్ల కావటం లేదు, నేను జీవించలేకపోతున్నాను అని అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బలము మన మధ్యలో ఉంటే, ఆయన బలము మన దగ్గర ఉంటే ఎటువంటి భయంకర పరిస్థితులైనా మనకు మరి చక్కటి మార్గాన్ని ఆయన బలము ద్వారా చూపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బలము దావీదు జీవితంలో కూడా ఇందాక అనుకున్నట్టుగా మరి గొలియాతు చూస్తే ఎంత పెద్దవాడమ్మా? ఆజానుబాహుడు గొలియాతు, అత్యంత పొడవైన వాడు గొలియాతు. అతని దగ్గర ఖడ్గము, మరి శిరస్త్రాణము అన్నీ ఉన్నాయి. చక్కటి నిఠారుగా అంత మరి పెద్దవాడైన గొలియాతు ముందు దావీదు ఎంతవాడు? చిన్నవాడు. అతనికి యుద్ధము కూడా చేయగలిగినటువంటి నైపుణ్యము లేదు, యుద్ధము యొక్క ప్రావీణ్యత లేదు, అతనికి ఏ ఎక్స్పీరియన్స్ కూడా
లేదు. అతనికి కత్తి, డాలు, శిరస్త్రాణం వేసుకోమని ఇస్తే దావీదు వాటన్నిటిని తీసి పక్కన పెట్టేశాడు. వాటన్నిటినీ పక్కన, నాకు ఇది వద్దయ్యా, నేను వేసుకోలేను, కిరీటం నాకు బరువు, కత్తి నాకు చేతరాదు, ఈట విసరడం నాకు తెలియదు. మరి ఏం తెలుసురా? ఏమీ తెలియదు. దేవుడు ఒక్కడే నాకు తోడు, దేవునికే నా బలము. విశ్వసించాడు, వెళ్ళిపోయాడు. వీడు ఎక్కడికి పోతున్నాడు అని చూశారు. ఎక్కడికి పోయాడు? ఏటిలోకి పోయి నున్నని రాళ్లను వేరుకొని వచ్చాడు. అందరు అనుకోని ఉండొచ్చు, ఒరే కత్తిచ్చాము, ఈటిచ్చాము, బాణాలు ఇచ్చాము నీకు, ఇవన్నీ పక్కన పెట్టి ఎక్కడ పోయినాడు వీడు? ఏటిలోకి పోయి చిన్న రాళ్ళు ఏరుకుంటున్నాడు. వీడేంద్రా పిచ్చోడేమో, వీడికి ఏం అర్థమైంది మనం చెప్పింది. గొలియాతు చూస్తే పొడవైనటువంటి వాడు, భారీ, మరి భారీగా ఉన్నటువంటి అటువంటి విగ్రహం కలిగినటువంటి వాడిని చంపడానికి రాళ్ళు ఎత్తుకొని వస్తున్నాడు ఏందని అనుకొని ఉండొచ్చు. కానీ దావీదుకొక్కడికే తెలుసు. ఏం తెలుసు? దేవుని బలమేంటో, దేవుని శక్తి ఏంటో దావీదుకు మాత్రం తెలుసు. ఎందుకంటే సింహమును మరి మేకపిల్లలాగా చీల్చివేసినటువంటి దావీదు, ఆయన ఆత్మ ఆయన మీదకు వచ్చినప్పుడు, దేవుని ఆత్మ వచ్చినప్పుడు అవన్నీ కూడా దావీదుకు తెలుసు. దావీదుకు దేవుని బలం తెలుసు కాబట్టి ఒడిసెలో రాళ్ళు తీసుకొని వచ్చాడు, తిప్పాడు. వాడు అంటాడు, గొలియాతు, ఒరే నేను ఎవరినిరా? కుక్కను కొట్టినట్టు రాళ్ళు తీసుకొని వస్తున్నావు ఏందిరా నా మీదకని అన్నాడు. నవ్వుకున్నాడు దావీదు. దేవుడు నాకు తోడు, ఈరోజు దేవుడు నిన్ను నాకు అప్పగిస్తున్నాడు అన్నాడు. ఒకే ఒక దెబ్బ వేసాడు. వెంటనే తగిలితే వెనక్కి పడాలి కానీ ముందుకు పడ్డాడంట. చాలామంది అంటారు దేవుడు ఈయన రాయితో ముందు కొడితే వెనక నుంచి దేవుడు కొట్టాడంట అన్నట్టుగా అంటారు. అయితే గొలియాతు పడిపోయాడు. వెంటనే వచ్చి శిరస్త్రాణము మరి తీసుకొని ఆ కత్తి తీసుకొని శిరమును ఖండించి వేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుకు తెలుసు దేవుని బలమేంటో, తెలుసు కాబట్టి ఆయన భయపడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు నాకు దేవుని బలమేంటో తెలుసుకోవాలి. ఆయన బలమేంటో మనకు తెలిస్తే ఎంతటి కార్యాన్నైనా మనము భయపడము, ముందుకే కొనసాగుతాం తప్ప భయపడేది లేదు అని చెబుతాం. చాలామంది భయపెడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, లండన్ తెలుసు కదండి, క్రైస్తవులు ఉండేటువంటి ప్రదేశం. లండన్లో క్రిస్టియన్స్ ఎక్కువ, అందరూ క్రైస్తవులే ఉండేది లండన్ దేశంలో. ఒక మీటింగ్ జరుగుతుంటే ఈ మధ్య యూట్యూబ్లో చూశాను. ఈ మీటింగ్ జరుగుతుంది. ఒక సిస్టరు ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధిస్తూ ఉంటే లండన్ దేశంలో, క్రైస్తవులు ఎక్కువగా ఉండే దేశం లండన్ దేశంలో. అయితే మనం అనుకుంటామా అలాంటి లండన్ దేశంలో కూడా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయని. ఆరాధిస్తుంది ఒక చర్చిలో ఒక సిస్టరు, ఒక సహోదరి ఆరాధిస్తుంటే, దేవుణ్ణి పాటలు పాడుతూ ఆరాధిస్తుంటే ఒకడు చిన్న బాటిల్ పట్టుకొని లోపలికి వచ్చేసాడు. అందరూ చూస్తున్నారు. ఆ సహోదరి చూస్తుంది, పాటలు పాడుతుంది. డైరెక్ట్గా పులిపీడి దగ్గరకు వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? పులిపీడి దగ్గరకు వచ్చేసాడు. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటున్నాడు. ఏం చేస్తున్నాను? సిస్టర్కి భయపడిపోయింది. ఇంకొక ఇద్దరు సిస్టర్లు ఉన్నారు, అయినా భయపడలేదు. దేవుని ఆరాధించండి చెబుతూనే ఉంది ఆ సిస్టర్. ఈయన పుల్లుగా తాగి బాటిల్ పట్టుకొని పులిపీడి దగ్గరకు వచ్చేసాడు. లండన్లో ఏం జరుగుతుందన్నారు. వీఆర్ ఇండియన్స్, ఇదంతా తెలుగు, వీఆర్ వర్షిపింగ్ గాడ్ అని చెప్పింది ఆ సిస్టరు. ఆ సహోదరి చెప్పి అతనికి ఓకే అన్నాడు. నేను ఇక్కడే ఉంటానన్నాడు. సరే ఉండండి పర్లేదని, ఆరాధించండి అని చెప్పింది. చెబుతూ మాట్లాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే చూశాడు కాసేపు. ఓకే అని చెప్పి మెల్లగా వెళ్ళిపోయాడు. ఆ సిస్టర్ని తాకడానికి ప్రయత్నించాడు కానీ ఆమె ఇలా అనింది, ప్లీజ్ బ్రదర్ ప్లీజ్, వీ విల్ ప్రే ఫార్ యూ అనింది. ఆమె చక్కగా ప్రార్థన చేస్తూ ఆరాధిస్తూ ఉంది. వెంటనే అతను వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న 3 ఆడపిల్లలు భయపడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఇంకా ఏమైనా చేస్తాడేమో అనుకొని భయపడ్డాము. కానీ
వాళ్ళెవ్వరూ భయపడలేదు. వారు అన్నారు తర్వాత, బలమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి మనము భయపడకూడదు. ఎవ్వరు మగపిల్లలు ఒక్కరు కూడా రాలేదు ఆమె దగ్గరికి. ఆమె ఇంకొక ఇద్దరు సిస్టర్స్ ఆరాధిస్తుంటే డైరెక్ట్గా లోపలికి వచ్చేసాడు. బాటిల్ తాగి మిగిలిన మందుని పట్టుకొని లోపలికి వచ్చాడు. ఆ సిస్టర్స్ని ఏదైనా చేస్తాడేమో అని భయపడ్డారు. ఏమీ భయపడలేదు. వారైతే ఏమీ భయపడలే. మిగతా చర్చి మెంబర్స్ అందరూ భయపడ్డారంట. వీరు మాత్రం భయపడలేదు. బలమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని వెంటనే వెళ్ళగానే పెద్దగా దేవుని పాట పాడి వారు దేవుని స్తుతించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకుంటామా క్రైస్తవులు ఎక్కువగా ఉన్న ఆ దేశంలో కూడా ఇలా జరుగుతాయి. భయంకరమైన పరిస్థితులు ఈరోజు మనకు ఎదురు కాబోతున్నాయి. మనం ఇంతగా దేవుని ఆరాధిస్తున్నామంటే తర్వాత కొన్ని రోజుల్లో మనకు ఇంతటి స్వేచ్ఛ ఉండకపోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతటి వాక్యము దొరకకపోవచ్చు. ఇలాంటి ఆరాధన మాటలు మనకు మరలా రాకపోవచ్చు, వినకపోవచ్చు. ఈ క్షణమే దేవుణ్ణి హృదయంలోనికి చేర్చుకోవాలి. ఆయన బలమైన దేవుడు. ఎటువంటి కార్యాన్నైనా ఆయన చేయగల సమర్థుడైన దేవుడు. ఆయన్ను మనం ఆరాధించాలి. ఇది రెండవది. మూడవదిగా కష్టకాలంలో దేవుడు సహాయకుడు. ఎలాంటి కాలంలో అమ్మా? కష్టకాలంలో అంటే ఏంటి? కష్టము వచ్చినప్పుడు, ఇక మరణము మనకు మన కళ్ళెదురుగా ఉన్నప్పుడు, ఇక అయిపోయింది మన పరిస్థితి అనుకున్నప్పుడు కూడా దేవుడు సహాయకుడుగా ఉంటాడు. ఉదాహరణకు మరి చక్కటి బైబిల్ గ్రంథంలో దేవుని భక్తుల ద్వారానే ఇవన్నీ కూడా ఆయన గ్రంథంలో రాయబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, షడ్రక్, మేషక్, అబేద్నెగో వీరి ముగ్గురు భయపడలేదు దేవునికి. దేవునికి భయపడినటువంటి బిడ్డలు రాజుకి భయపడలేదు. వారు మరి ఆ ప్రతిమను మొక్కడానికి ఇష్టపడకుండా వారు ఏం చేశారంటే రాజుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వారి ముగ్గురిని తీసుకొని వచ్చి అగ్నిగుండంలో వేసేయమన్నాడు. ఎలాంటి అగ్నిగుండం అది? అత్యంత భయంకరమైనటువంటి అగ్నిగుండం. వారు వచ్చినప్పుడు ఇంకా దాన్ని 7 చేశారంట. ఇంకా పెంచారు. మంటలు ఎలాంటి మంటలు వస్తున్నాయంటే వారిని పట్టుకొని తీసుకొని వచ్చే వాళ్ళు కూడా కాలిపోయారంట. అంతటి వేడి కలిగినటువంటి ఆ అగ్నిగుండంకి తీసుకొని వచ్చారు. వారు అనుకొని ఉంటారు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, ఇక ఈరోజు మన పని అయిపోయింది. కష్టకాలం వచ్చేసింది. మరణం మన ఎదురుగా ఉంది. ఇక మన పని క్లోజ్. అయినప్పటికీ దేవుడు సహాయం చేస్తాడు అనే విశ్వాసము వారిలో ఉంది. కష్టకాలంలో దేవుడు సహాయకుడు తోడుగా ఉంటాడు అని విశ్వాసముతో వారు అలాగే దేవునికి అప్పచెప్పుకున్నారు. ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తే వారు లోపల అటు ఇటు తిరుగుతున్నారు. చావలేదు సరికదా, వారి కనీసం వెంట్రుకలు కూడా వాళ్ళకి అగ్ని తాకలేదంట. వారు బయటికి వచ్చేసారు. ఈ దేవుని బిడ్డలారా, కష్టకాలంలో మనం అనుకుంటాం ఇక అయిపోయింది నా పరిస్థితి, ఇక చివరి స్టేజ్లో ఉన్నాం, ఇక ఈ అప్పు నేను తీర్చలేను, ఇక నా జీవితం వృధా, ఇక నా జీవితం ఇంతే అని అనుకొని చివరిగా అనుకుంటూ మన జీవితాన్ని ముగించుకోవాలనుకుంటామే. చివరిగా అలాంటి సిచ్యువేషన్లో కూడా, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు సహాయకుడు. అలాంటి స్థితిలో కూడా దేవుడు సహాయం చేసి మనల్ని కాపాడే దేవుడు. అదే దేవుడు అంటే. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి దేవుణ్ణి కలిగిన మనము ఎంత ధన్యులము. ఈరోజు నీ జీవితాల్లో దేవుడు ఆశ్రయదుర్గంగా ఉన్నాడా? ఆయన ఆశ్రయదుర్గంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవునికి దగ్గరగా జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దావీదు ఎంత దగ్గరగా జీవిస్తే ఆయనకు దేవుడు అంత ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. కాబట్టి దేవునికి దగ్గరగా మనము జీవించాలి. దేవుని బలము మన దగ్గర ఉండాలంటే
మన కుటుంబాల్లో దేవుడు బలమైన దేవుడుగా ఆయన కార్యము మనము చూడాలి అనంటే దేవుడికి వాళ్ళకి మనము విశ్వసించాలి, దేవుని విశ్వసించాలి. మోషే లాంటి బలమైనటువంటి కార్యమును మనము చూడాలి అని అంటే దేవుడు తప్పక మనకు సహాయకుడుగా ఉంటాడు. అలాగే కష్టకాలంలో కష్టాలు వచ్చినప్పుడు దేవుడు సహాయకుడుగా మన కుటుంబాల్లో మన జీవితాల్లో ఉండాలి అని అంటే దేవునికి మన జీవితాలు అర్పించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, అప్పుల బాధలు మనల్ని చుట్టుముట్టినా, ఎన్నో పనుల కోసం ప్రయత్నం చేస్తున్నా అది దొరక్కపోయినా మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవాలి. అయ్యా యేసయ్యా, మాకు ఆశ్రయదుర్గంగా ఉండు నాయన, నాకు బలముగా నీ బలము నా కుటుంబాల్లో చూపించు నాయన, కష్టకాలంలో నాకు ఆశ్రయుడుగా సహాయకుడుగా నా కుటుంబాల్లో ఉండు నాయన అని ఆయన ప్రార్థించినప్పుడు ఆయన తప్పక మనకు సహాయము చేసే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి కృప దేవుడు మన కుటుంబాలన్నిటినీ కూడా అనుగ్రహించి కావలి కాచి తన దూతల ద్వారా మనల్ని ఎల్లప్పుడూ ఆయన కృపలో కాపాడుతూ నిత్యము మన కుటుంబాలు దేవుని సన్నిధిలో ఉండులాగున దీవించి కాపాడునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. దేవా యేసయ్యా, నీ కొందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. మమ్మల్ని కాపాడే దేవుడు, మమ్మల్ని రక్షించే దేవుడు నాయన. మా ఆశ్రయదుర్గము నీవే తండ్రి. మనుష్యులను నమ్ముకుంటే మమ్మల్ని మోసం చేస్తారు, మనుష్యులను నమ్ముకుంటే మమ్మల్ని నాయన నట్టేట ముంచుతారు నాయన. మనుష్యులను నమ్ముకుంటే మా జీవితాలు బాగుపడవు నాయన. తండ్రి నాయన, నీవు మాకు ఆశ్రయదుర్గంగా ఉండే యేసయ్యా, నీవు బలమైన కార్యములు మా జీవితాల్లో చేయి నాయన. నీ కొందనాలు అయ్యా. నీవు తప్ప మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరు నా తండ్రి. నీ కార్యము, బలమైన కార్యము మా జీవితాల్లో మేము చూడాలి యేసయ్యా. నీ కొందనాలు అయ్యా. మా జీవితంలో బలమైన కార్యమును మేము చూడాలి. నీ బాహుబలము మా పైన కురిపించు నాయన. నీ కొందనాలు. అలాగే నా తండ్రి, కష్టాల్లో మాకు ఆశ్రయుడు, కష్టాల్లో మమ్మల్ని ఆదుకునే దేవుడు నీవే నా తండ్రి. నీ కొందనాలు అయ్యా. కష్టాలు చుట్టుముట్టాయి మా జీవితాల్లో, నష్టాలు, వేదనలు, శోధనలు మమ్మల్ని చుట్టుముట్టినప్పుడు తండ్రి మాకు ఆశ్రయుడుగా ఉన్నావు, మాకు బలమైన దేవుడుగా ఉన్నావు, మమ్మల్ని ఆదుకునేటువంటి నాథుడుగా మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీ కొందనాలు. మా జీవితాల్లో చేయబోతున్న కార్యాలు బట్టి నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకా నా తండ్రి మా జీవితాల్లో నిన్ను చేర్చుకోకుండా నాయన, నీ నామమును స్తుతించకుండా అయ్యా మా హృదయాల్లో ఖాళీగా నాయన నేను ఉంచుకోకుండా నా తండ్రి సాతానుకు మా హృదయాలను ఇచ్చినట్లయితే ఈ క్షణమే ఇప్పుడే నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. మా పాపములన్నిటిని కూడా క్షమించి మా హృదయంతరంగాల్లో నీవే నా తండ్రి ఉండి నివసింపజేయమని నాయన, మా హృదయాలను వికసింపజేయమని, కష్టాల్లో నుంచి మమ్మల్ని రక్షించి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. పరలోక రాజ్యానికి వారసుడుగా, వారసురాలిగా మమ్మల్ని చేర్చమని, నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని, నిత్యమైన ఆశ్రయదుర్గముగా మా జీవితాల్లో ఉండమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.